ఎగ్ ఆమ్లెట్ మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా ఉల్లిపాయలు తీసుకునేసి వాటిని శుభ్రంగా మీద ఉన్న పొట్టు ఒలిసి ఆ తర్వాత ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. దాని గురించి మనం మంచిగా ఆరిన ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసిన వాటిని ప్లేట్లో వేసి పక్కన కట్టి 2 ఫ్రెష్ కోడిగుడ్లు తీసుకునేసి ఒక బౌల్ తీసుకునేసి పగలగొట్టి ఆ కోడిగుడ్లు రెండింటిని దాంట్లో వేసి కొద్దిగా ఉల్లిపాయలు వేసేసి ఆ తర్వాత చిటికెడు సాల్ట్ చిటికెడు కారం వేసేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త నూనె వేసుకునేసి ఇప్పుడు మిగతా కట్ చేసిన ఉల్లిపాయలని దాంట్లో వేసేసుకునేసి ఇలా కలుపుతూ వేగనిచ్చి చిటికెడు పసుపు కారం కూడా వేసుకుని తర్వాత ధనియాల పొడి గరం మసాలా కూడా వేసి చిటికెడు సాల్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకునేసి రెడీ చేసి పెట్టిన ఈ కోడిగుడ్డు పేస్ట్ దాంట్లో వేసుకునేసి మూత పెట్టి 2 వైపులా బాగా తిరగేసుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్.